వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. మాజీ పార్లమెంట్ సభ్యులు పి అప్పల్ నరసింహం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పలు వార్డుల్లో ప్రారంభమైన పింఛన్ల పంపిణీ. హీరో వెంకీ చిత్రానికి సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ కన్ఫర్మ్. ప్రధాని మోడీ ఎకనామిక్స్ కౌన్సిల్ చీఫ్ బిబేక్ దేబ్రాయ్ కన్నుమూత. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో 7,994 మంది నామినేషన్లు ఖరారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా పార్టీ కార్యాలయానికి నిప్పు. మోహన్ లాల్ లూసిఫర్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్. ఢిల్లీలో దారుణంగా మారిన గాలి. కా సినిమా ధమాకా. తొలి రోజు 6.18 కోట్ల గ్రాస్ వసూళ్లు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టీబీసీ కౌంటర్ వరకు భక్తులు క్యూ లైన్లో ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 63,987 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 2.66 కోట్లు లభించింది. మాజీ పార్లమెంట్ సభ్యులు పి అప్పల్ నరసింహ విగ్రహానికి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పూలమాల వేసి నివాళులు అర్పించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు నివాసానికి మంత్రి కొల్లు రవీంద్ర విచ్చేసి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పలు వార్డుల్లో ప్రారంభమైన పింఛన్ల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సక్సెస్ఫుల్ జోడీగా పేరున్న హీరో వెంకటేష్, అనిల్ రావుపూడి కలయికలో రాబోతున్న తాజా చిత్రానికి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ఖరారు చేశారు. ఇంతకుముందు ఈ కలయికలో F2, F3 చిత్రాలు రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్తో పాటు సంక్రాంతి పోటీలో మేము ఉంటున్నాం అంటూ చిత్ర బృందం ప్రకటించింది. ఈ అనౌన్స్మెంట్కు సంబంధించిన ఒక పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. క్రైమ్ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. అయితే ఇప్పటికే రామ్ చరణ్, శంకర్ కలయికలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ జనవరి 10న సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సో ఇప్పుడు దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం 2 చిత్రాలు సంక్రాంతి బరిలో నిలుస్తుండడం విశేషం. ఈ ప్రకటనతో ఈ సంక్రాంతి పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ప్రముఖ ఎకనామిస్ట్, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ వయసు 69 శుక్రవారం కన్నుమూశారు. భారత ఆర్థిక విధానాలను రూపొందించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. భారత ఆర్థిక వ్యవస్థకు విస్తృత కృషి చేశారు దేబ్రాయ్. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు. బిబేక్ దేబ్రాయ్ గొప్ప ఆర్థిక పండితుడని కొనియాడబడ్డారు. అంతేకాదు చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత వంటి రంగాల్లోనూ ప్రావీణ్యం ఉందని, తన రచనల ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్నారని తెలిపారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నామినేషన్ల పరిశీలన అనంతరం మొత్తం 288 స్థానాల్లో 7,994 మంది అభ్యర్థుల నామినేషన్లు ఖరారయ్యాయి. నవంబర్ 20న ఒకే విడత జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం అక్టోబర్ 22న ప్రారంభమై 29వ తేదీతో ముగిసింది. 291 మంది నామినేషన్లు తిరస్కరించగా నవంబర్ 4న తేదీన ఉపసంహరణకు చివరి గడువు కావడంతో నామినేషన్ల సంఖ్య మరికొంత తగ్గుతుందని ఎన్నికల సంఘం భావిస్తుంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా పార్టీతో పాటు సంకీర్ణ సర్కార్లోని పార్టీలను కష్టాలు వెంటాడుతున్నాయి. ఢాకాలోని హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. ఆఫీసును ధ్వంసం చేసి ఆపై నిప్పు పెట్టారు. బంగ్లాదేశ్ను 15 సంవత్సరాలు పాలించిన షేక్ హసీనా గత ఆగస్టులో విద్యార్థుమంలో తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఎదుర్కొంది. ఆమె ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటున్నారు. స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లూసిఫర్ 2019లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ మలయాళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. కాగా మలయాళంలో లూసిఫర్ను తెరకెక్కించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు సీక్వెల్గా L2 ప్రకటించారు. మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా L2 ఎంపురాన్లో ఖురేషీ అబ్రహంగా సూపర్ స్టార్ లుక్ను రిలీజ్ చేయగా అద్భుత స్పందన రాబట్టింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు మేకర్స్. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చ్ 27న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా పొగ మేఘాలు కమ్ముకోవడంతో ప్రజలు విషపూరితమైన గాలి పీల్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో ఇప్పుడు దీపావళి తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడం వల్ల నగరంలో ఎక్కడ చూసినా పొగలు కమ్ముకుంటున్నాయని, ఢిల్లీ గ్యాస్ ఛాంబర్స్గా మారిందని చెప్పక తప్పదు. బాణసంచా కారణంగా ఢిల్లీ గాలి నాణ్యత చాలా పేలవమైన పరిస్థితికి చేరుకుంది. ఉదయం 5:30 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 700 కంటే ఎక్కువ నమోదైంది. దీపావళి తర్వాత ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. అంతేకాకుండా రోడ్లపై పలు చోట్ల పటాకులు అవశేషాలు కూడా దర్శనమిస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన కా మూవీకి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ సంబంధించిన పోస్టర్ను పంచుకున్నారు. తొలి రోజు ఈ చిత్రానికి 6.18 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమాకు సుజిత్, సందీప్లు దర్శకత్వం వహించగా నయన్, సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్గా నటించారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. మాజీ పార్లమెంట్ సభ్యులు పి అప్పల్ నరసింహం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పలు వార్డుల్లో ప్రారంభమైన పింఛన్ల పంపిణీ. హీరో వెంకీ చిత్రానికి సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ కన్ఫర్మ్. ప్రధాని మోడీ ఎకనామిక్స్ కౌన్సిల్ చీఫ్ బిబేక్ దేబ్రాయ్ కన్నుమూత. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో 7,994 మంది నామినేషన్లు ఖరారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా పార్టీ కార్యాలయానికి నిప్పు. మోహన్ లాల్ లూసిఫర్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్. ఢిల్లీలో దారుణంగా మారిన గాలి. కా సినిమా ధమాకా. తొలి రోజు 6.18 కోట్ల గ్రాస్ వసూళ్లు.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.